నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ శ్లోక పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రామోపాఖ్యాన పర్వ అనే అనుపర్వలో సీతాదేవిని రావణాసురుడు అపహరించి అశోక వనంలో ఉండే సందర్భంలో ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా సీతాదేవి రాముడు తప్ప వేరే పరపురుషుడిని నేను వరించను అని నిష్కర్షగా చెప్పిన తర్వాత, ఇటువైపు సుగ్రీవుడు శ్రీరాముని యొక్క ప్రతిజ్ఞను మర్చిపోయాడని శ్రీరామచంద్ర ప్రభువు అనుకుని లక్ష్మణస్వామిని సుగ్రీవుని వద్దకు పంపాడు. లక్ష్మణుడు వెళ్ళి హెచ్చరించగా అందుకు సుగ్రీవుడు కూడా సమాధానం ఇస్తూ ఉన్నాడు. అయ్యా, నేను 25 రోజుల క్రితమే నా వానర సేనలను సీతాన్వేషణ కోసం పంపించాను, ఇంకొక 5 రోజుల్లోనే మనం ఆ వార్తలను వినగలము అని తన యొక్క ప్రస్తుత స్థితిని వివరించాడు. అప్పుడు ఇత్యుక్తో లక్ష్మణస్తేన వానరేంద్రేణ ధీమతా త్యక్త్వా రోషమదీనాత్మా సుగ్రీవం ప్రత్యపూజయత. కాస్త రోషంగానే వచ్చాడు లక్ష్మణుడు. ఎందుకంటే శ్రీరాముని యొక్క దుఃఖాన్ని చూడలేకపోతూ ఉన్నాడు. అయ్యో, మా అన్నగారైనటువంటి శ్రీరామచంద్రుడు ఎక్కడో సీతాదేవి దూరంగా ఉండే సందర్భంలో ఎంతో బాధపడుతున్నాడు అని తను కూడా వ్యథను చెందుతూ ఉన్నాడు. అందుకోసం కాస్త రోషంగా పరుషంగా మాట్లాడిన తర్వాత లక్ష్మణుడు సుగ్రీవుని యొక్క ప్రయత్నాన్ని చూసిన తర్వాత తన రోషాన్ని వదిలివేసి అలాగే సుగ్రీవుడు చేసినటువంటి పనిని తను సన్మానించాడు, దాన్ని కొనియాడాడు. సరామం సహ సుగ్రీవో మాల్యవత్ పృష్ఠమాస్థితం అభిగమ్యోదయం తస్య కార్యస్య ప్రత్యవేదయత్. అటు తర్వాత లక్ష్మణుడు సుగ్రీవుడు అలాగే సపరివారంగా వీరందరూ కూడా వెళ్ళి మాల్యవంత పర్వత ప్రాంతంలో ఉండేటువంటి శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళి శ్రీరామునికి సుగ్రీవుడు జరిగిన వృత్తాంతాన్ని, అనగా తన యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నానికి రాబో 5 రోజుల్లో దక్కేటువంటి ఫలితాన్ని కూడా తను వివరించాడు. ఇత్యేవం వానరేంద్రాస్తే సమాజగ్ముస్సహస్రశః దిశస్తిస్రో విచింత్యాథ నతు ఏ దక్షిణాం గతాః. ఇలా 5 రోజులు గడిచిపోయాయి. అనగా వానరేంద్రులను పంపించిన తర్వాత దాదాపుగా 1 మాస కాలం గడిచిపోయింది. అప్పుడు తూర్పు, పడమర అలాగే ఉత్తరం ఈ 3 దిక్కులకు ఎవరినైతే వానరులను పంపించాడో వారందరూ కూడా తిరిగి వచ్చారు. ఇక దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరేంద్రులు మాత్రం తిరిగి రాలేదు. ఈ 3 దిక్కులు అనగా తూర్పు, పడమర, ఉత్తర దిక్కుకు వెళ్ళినటువంటి వానరేంద్రులు అందరూ కూడా ఆచఖ్యుస్తత్ర రామాయ మహీం సాగర మేఖలాం విచింతానతు వైదేహ్యాః దర్శనం రావణస్య వా. ఆ సీతాన్వేషణ చేసి వచ్చినటువంటి, అనగా సీత కోసం వెతికి వచ్చినటువంటి వానరేంద్రులందరూ కూడా శ్రీరామునితో అందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారు. తమ యొక్క స్థితిని చెప్పారు. ఓ శ్రీరామచంద్ర, సముద్రం చుట్టూరా ఉండేటువంటి సమస్త భూమిని అలాగే సముద్రం లోపల కూడా మేము 3 దిక్కుల్లోనూ, అనగా తూర్పు, పడమర, ఉత్తరం ఈ 3 దిక్కులలో కూడా మొత్తంగా ఒక్క కణం కూడా వదలకుండా మొత్తాన్ని వెతికి వచ్చాం. కానీ ఎక్కడ కూడా వైదేహి కానీ, అనగా సీతాదేవి కానీ, లేకపోతే రావణాసురుని జాడ గాని మాకు కనబడలేదు. కానీ గతాస్తు దక్షిణామాసాం ఏ వై వానర పుంగవాహ ఆశావాన్ స్తేషు కాకుత్స్థః ప్రాణానార్థోభ్యదారయత్. సీతావియోగ దుఃఖరతుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఇక దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులందరూ కూడా శుభ సమాచారాన్ని నాకు చెబుతారు, అనగా సీతాదేవి యొక్క జాడను చెప్పగలరు అనే ఆశలతో మాత్రమే ప్రాణాన్ని ధరించి ఉన్నాడు. సీతాదేవి లేనిదే శ్రీరాముడు లేడు. అందుకోసం అటువంటి సీతాదేవి యొక్క జాడను చెప్పేవారు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులు మాత్రమే. అందుకోసం దానికోసం ఎదురు చూస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ద్విమాసో పరమే కాలే
వ్యతీతే ప్లవగాస్తతః సుగ్రీవమభిగమ్యేదం త్వరిత వాక్యమబ్రువన్. ఈ వృత్తాంతమంతా జరిగి దాదాపుగా 2 మాసాలు గడిచిపోయాయి. అప్పుడు దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులు కాకుండా ఇంకొంతమంది వానరులు వచ్చి సుగ్రీవుని దగ్గరికి హడావిడిగా వచ్చి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు. వారు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, రక్షితం వాలినా యత్తత స్ఫీతం మధువనం మహత్ త్వయా చ ప్లవగ శ్రేష్ఠ తద్భుంక్తే పవనాత్మజః. ఓ సుగ్రీవ మహారాజా, ఇతపూర్వం వాలి యొక్క అధీనంలో ఉండేది, అలాగే ఇప్పుడు నీ అధీనంలో ఉండేటువంటి మధువనం, అంటే అక్కడ మధు అనేది ఆ వనంలో ఏరులై పారుతుందట. అటువంటి గొప్పదైన వనం మధువనం. ఆ మధువనాన్ని ఇప్పుడు హనుమంతుడు దాన్ని భోగం చేస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. సామాన్యంగా హనుమంతుడు విరక్త శిఖామణి. ఎటువంటి ఖాద్య పదార్థాలపైన కానీ, ఆభరణాలపైన కానీ, వస్తువులపైన, అలాగే వస్త్రాలపైన ఎటువంటి వ్యామోహం లేనివాడు. కానీ ఈరోజు మధువనాన్ని తను భోగం అనగా మధువుని తాగుతున్నాడు అని అర్థం. మధు అంటే తేనె. ఆ తేనెని స్వీకరిస్తున్నాడు. అతనితో పాటు వాలిపుత్రోంగతశ్చైవ ఏ చాన్యే ప్లవగర్షభాః విచేతుం దక్షిణామాశాం రాజన్ ప్రస్థాపితాస్త్వయా. ఓ సుగ్రీవ మహారాజా, మీ చేత పంపబడినటువంటి హనుమంతునితో పాటు ఇంకొందరు వానరేంద్రులు, వారెవరు అంటే హనుమంతుడు, అంగదుడు, వీరే మొదలైనటువంటి వానరేంద్రులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎంత వారించినా కూడా, అయ్యా ఇది సుగ్రీవుని యొక్క అధీనంలో ఉందని చెప్పినా కూడా, సుగ్రీవుని ఆజ్ఞ లేనిదే దీన్ని మీరు భోగం చేయలేరు అని చెప్పినా కూడా, ఎంత వారిస్తున్నా కూడా వారు ఆ మధువనాన్ని, వారు హాయిగా అక్కడ మధువుని అనుభవిస్తూ ఉన్నారు, తేనెను తాగుతూ ఉన్నారు. తేషామపనయం శుత్వా మేనే సకృతకృత్యతాం కృతార్థానాం హి భృత్యానాం ఏతద్భవతి చేష్టితం. రాజుగా ఉండేవాడు ఎంత సూక్ష్మంగా ఆలోచించాలనేది ఈ వృత్తాంతాన్ని సుగ్రీవుని ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంగదుడైనా, ఆంజనేయ స్వామి వారైనా, జాంబవంతుడైనా ఎప్పుడు కూడా సుగ్రీవుని యొక్క ఆజ్ఞా పరిపాలకులే. ఏ సందర్భంలోనూ కూడా సుగ్రీవుని యొక్క ఆజ్ఞను వారు మీరలేదు. కానీ సుగ్రీవుని ఆజ్ఞ లేనిదే వారిప్పుడు ఆ మధువనాన్ని భోగం చేస్తున్నారంటే, ఆ మధువుని స్వీకరిస్తున్నారంటే అప్పుడు సుగ్రీవుడు ఆలోచించాడు, ఓహో, నా అనుమతి లేకుండా ఇప్పుడు వారందరూ కూడా అక్కడ మధుభక్షణ చేస్తున్నారంటే దానికి అర్థము, నేను దేనికోసమైతే వారిని పంపించానో సీతాన్వేషణ కోసము, ఆ సీతాన్వేషణం అనేది కృతకృత్యమైనది, సఫలమైనది. అనగా సీతామ్మ వారిని వారు చూశారు, అందుకోసమే ఏమో కృతార్థానామి భృత్యానాం ఏతద్భవతి చేష్టితం. తన యొక్క యజమాని యొక్క అనుజ్ఞ లేనిదే, ఎప్పుడైతే యజమాని చెప్పినటువంటి ఆజ్ఞను నిర్వర్తించిన తర్వాత, దాన్ని సఫలం చేసిన తర్వాత మాత్రమే భృత్యులు ఇటువంటి సాహసానికి పాల్పడుతూ ఉంటారు. సామాన్యంగా యజమాని ఆజ్ఞ లేనిదే ఇటువంటి భోగాలను చేయకూడదు. కానీ ఈ సందర్భంలో యజమాని కూడా ఏమి అనడు, అవును వీరు చేసింది సరియైనదే అని అనుకుంటాడనే భావనతో ఆంజనేయ స్వామియే మొదలైన వారందరూ కూడా అక్కడ మధుభక్షణ చేస్తున్నారని సుగ్రీవుడు అనుకున్నాడు. సతద్రామాయ మేధావి సశంస ప్లవగర్షభః రామశ్చాప్యనుమానేన మేనే దృష్టాంతు మైథిలీం. అప్పుడు బుద్ధిమంతుడు, అలాగే లోకక్షేమాన్ని కోరేవాడు, వానర ప్రముఖుడైనటువంటి సుగ్రీవుడు తన నిశ్చయాన్ని శ్రీరామచంద్రు దగ్గర తను విన్నవించుకున్నాడు. ఓ శ్రీరామచంద్ర ప్రభు, ఈ విధంగా దక్షిణ దిక్కుకు చివరిలో నాదొక మధువనం అనేది ఉన్నది. అక్కడ నా ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా వెళ్ళలేరు. కానీ హనుమత్ ప్రముఖులందరూ కూడా వెళ్ళి అక్కడ మధుభక్షణ చేస్తున్నారంటే దీనికి అర్థము వారు సంతోషంతో ఉన్నారు, నేను చెప్పినటువంటి పనిని పూర్తి చేశారు, సీతా అమ్మవారిని వెతికి వచ్చారు కాబట్టి వారు అక్కడ మధుభక్షణ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను అని తన యొక్క మనసులో ఉన్నట్టు భావాన్ని చెప్పాడు. శ్రీరామచంద్ర ప్రభు కూడా దాన్ని పురస్కరించాడు. అవును, ఇదంతా కూడా నిజమే అయి ఉంటుంది అని శ్రీరాముడు కూడా మనసులో తలిచాడు. హనుమత్ ప్రముఖాశ్చాపి విశ్రాంతాస్తే ప్రభంగమాః అభిజగ్ముర్ హరీంద్రం తుం రామ లక్ష్మణ సన్నిధౌ. కొద్ది రోజులు జరిగిన తర్వాత హనుమంతుడే మొదలైనటువంటి ఆ వానర శ్రేష్ఠులందరూ కూడా అక్కడ చక్కటి విశ్రాంతిని తీసుకున్న తర్వాత రామలక్ష్మణుల దగ్గర ఉండేటువంటి సుగ్రీవుని దగ్గరికి చేరుకున్నారు. గతిం చ ముఖవర్ణం చ దృష్ట్వా రామో హనుమతః అగమత్ ప్రత్యయం భూయో దృష్టా సీతేతి భారత. ఓ యుధిష్ఠిర, ఎప్పుడైతే
ఆ ఆంజనేయ స్వామి వారి ముఖ కవళికలు చూశాడు శ్రీరామచంద్రుడు. అలాగే అతని గమనాన్ని చూశాడు. అందులో ఏదో ఒక ఉత్సాహం కనపడుతుంది, నూతన ఉత్సాహం కనపడుతుంది. ఇదంతా కూడా చూసిన తర్వాత ఈ ఆంజనేయుడే తప్పక సీతాదేవిని చూశాడు అనే ఒక నిశ్చయాన్ని పొందాడు శ్రీరామచంద్ర ప్రభువు. హనుమత్ ప్రముఖాస్తేతు వానరా పూర్ణమానసాః ప్రణేముర విధివత్రావం సుగ్రీవం లక్ష్మణం తథా. వారందరూ కూడా సుగ్రీవుని యొక్క ఆజ్ఞ వలన వెళ్ళారు కాబట్టి తమ యజమాని, తమ రాజుగా ఉండేటువంటి సుగ్రీవునికి, శ్రీరామచంద్రునికి, అలాగే లక్ష్మణ స్వామికి వారందరూ కూడా వచ్చి నమస్కరించారు. తానువాచ తాన్ రామః ప్రగృహ్య సశరం ధనుః అభిమాం జీవయిష్యధ్వం అపివః కృతకృత్యత. కానీ శ్రీరాముని యొక్క మాటలలో ఎంత సీతాదేవి పైన ఉన్నటువంటి అనురాగం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. వారందరూ కూడా అలా వచ్చినప్పటికీ కూడా శ్రీరామచంద్రుడు తన యొక్క ధనుస్సుని, కోదండాన్ని ఇలా చేతిలో పట్టుకున్నాడు. చేతిలో పట్టుకుని, ఓ వానర శ్రేష్ఠులారా, మీరు నాకు జీవదానం చేస్తారా? మీరు వెళ్ళినటువంటి పని సఫలమైనదా అని ప్రశ్నించాడు. అపి రాజ్యం అయోధ్యాయాం కారయిష్యామ్యహం పునః నిహత్య సమరే శత్రూన్ ఆహృత్య జనకాత్మజాం. అలాగే నేను త్వరలోనే అయోధ్యలో రాజ్య పరిపాలన చేయగలనా? రావణుడు అపహరించిన జానకిని వెళ్ళి నేను తీసుకురాగలనా? యుద్ధంలో శత్రువులను ఓడించగలనా? కానీ అమోక్షయిత్వా వైదేహీం అహత్వాచ రణే రిపూన్ హృతదారో బధూతశ్చ నాహం జీవితుముత్సహే. శ్రీరామచంద్రుడు చెబుతున్నాడు, సీతాదేవిని శత్రువుల చెర నుండి విడిపించకుండా, రణరంగంలో శత్రు సంహారం చేయకుండా నేను సుఖంగా ఉండలేను. ఎందుకంటే భార్యను కోల్పోయి ఒక అవధూతుడిలాగా నేను సంచరిస్తూ ఉన్నాడు. అవధూతుడు అంటే ఎవరైతే ధార్మిక చింతన కలిగి ఐహికమైనటువంటి ప్రపంచమైనటువంటి వ్యామోహం లేకుండా కాస్త అనగా పిచ్చివాడిలా తిరిగేవాడిని అవధూతుడు అని అంటారు. అంటే పిచ్చివాడిని చెప్పడంలో అర్థం లేదు, కానీ ధర్మతత్పరత కలిగిన వాడిని అవధూత శిఖామణి అంటారు. భాగవతాదుల్లో మనం జడభర్త ఇత్యాది అనేక అవధూతులను చూస్తూ ఉంటాం. శ్రీరామచంద్రుడు తనను తాను అవధూతుడిగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఒక అవధూతలాగా నేను ఇక జీవించాలని అనుకోవటం లేదు. ఎందుకంటే అవధూత ఏ విధంగా అయితే ఎక్కడ పడితే ఎక్కడ తినడం, ఎక్కడంటే అక్కడ సంచరిస్తూ ఉండడం, అవన్నీ కూడా చేస్తూ ఎప్పుడు కూడా ఒకే చోట ఉండడు. నేను నా యొక్క పంచవటి నుండి ప్రారంభించి ఇంతవరకు కూడా నేను అలాగే తిరుగు సంచరిస్తూనే ఉన్నాను. ఎక్కడా కూడా నిలకడగా లేను. ఎందుకంటే సీతా అమ్మవారి అన్వేషణ తత్పరుడై ఉన్నాను. ఇకనైనా ఈ అవధూత ప్రవృత్తిని వదలగలనా? ఒకే చోటనే నేను నిలవగలనా? ఇత్యుక్తవచనం రామం ప్రత్యువాచానిలాత్మజః ప్రియమాఖ్యామితే రామ దృష్టాసా జానకీవయా. ఈ విధంగా శ్రీరామచంద్రుడు తన మనస్సులో ఉండేటువంటి బాధను వెలిబుచ్చిన తర్వాత వాయుపుత్రుడైన హనుమంతుడు శ్రీరామచంద్రుడికి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. ఓ శ్రీరామ, నీకు నేను ప్రియమైన సమాచారాన్ని అందిస్తూ ఉన్నాను. వేరెవరో కాదు, నేనే స్వయంగా సీతా అమ్మవారిని చూశాను. విచిత్య దక్షిణామాశాం సపర్వత వనాకరాం శాంతాః కాలే వితీతే స్మ దృష్టవంతో మహాగుహాం. సీతా అమ్మవారిని చూసినటువంటి వృత్తాంతాన్ని ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్ర ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు. ఓ శ్రీరామచంద్ర, మేము ఇక్కడ నుండి అనగా కిష్కింద పర్వతం నుండి మేమందరం కూడా బయలుదేరి దక్షిణ దిక్కులో ఉండేటువంటి పర్వతాలు, వనాలు, సముద్రాలు, ఈ సమస్త భూమిని కూడా మేము అంతటా కూడా సీతామ్మవారిని వెతుకుతూనే ఉన్నాం. కానీ అలసిపోయాం. ఎక్కడా కూడా సీతామ్మవారి జాడ అనేది దొరకలేదు. అలాగే ఇంతలోనే మాకు ఇచ్చినటువంటి ఒక 30 రోజుల వ్యవధి అనేది ముగిసిపోయింది. కానీ అదే సందర్భంలో మాకు ఒక పెద్ద గుహ కనబడింది. ఆ గుహ ఎటువంటిది అంటే, ప్రవిశామో వయం తాం తు బహుయోజన మాయతాం సాంధకారాం సవిపినాం గహనాం కీట సేవితాం. మేము ఆ గుహలో ప్రవేశించాం. ఆ గుహ కొన్ని యోజనాల విస్తీర్ణం ఉన్నది. గుహ అంటే పైనంతా కూడా రాళ్లతో, రప్పలతో, మట్టితో కప్పబడినటువంటి కింద ఉన్న భూమిని గుహ అని అంటారు. లోపల కొన్ని యోజనాల విస్తీర్ణమైనటువంటి గుహ అది. అలాగే చిమ్మ చీకటి లోపలంతా కూడా.
అలాగే లోపల మాత్రం అనేక అరణ్యాలు కూడా ఉన్నాయి. అంత పెద్దటి గుహ అది. అనేక క్రిమికీటకాలు కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నాయి. గత్వా సుమహదధ్వానం ఆదిత్యస్య ప్రభాం తతః దృష్టవంతస్మ తత్రైవ భవనం దివ్యమంతరా. మేమిక అలా సీతాన్వేషణ చేస్తూ చేస్తూ ఆ గుహలో ప్రవేశించి చాలా దూరం వరకు వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ గుహ యొక్క కొంత భాగాన్ని దాటిన తర్వాత మాకు సూర్యుని కాంతి కనబడింది. అనగా గుహ యొక్క చివరి భాగానికి చేరుకున్నాం. ఆ గుహలోనే ఎక్కడైతే సూర్యకాంతి ప్రసరిస్తుందో అదే ప్రాంతంలోనే ఒక దివ్యమైనటువంటి భవనాన్ని కూడా చూసాం. ఆ భవనము మయస్య కిల దైత్యస్య తదా సద్వేష్మ రాఘవ తత్ర ప్రభావతి నామ తపోతప్యత తాపసి. ఓ రఘునందన, ఆ సుందరమైనటువంటి భవనము దైత్య శ్రేష్ఠుడైన మయుడిది. మయుడు అనే ఎవరైతే దేవతల యొక్క కర్మకారుడు, దేవతలకు భవనాలు నిర్మించేవాడు, గొప్ప మంచి కళాకారుడు. మనం ఇతని యొక్క చాణాక్షతనాన్ని అనగా ఆ సభలను కట్టేటువంటి విధానాన్ని మనం మహాభారతాదుల్లోని చూసాం సభాపర్వంలో. అటువంటి ఆ దైత్య శ్రేష్ఠుడైన మయుడిది ఈ సభ. అందులో ప్రభావతి అనే ఒక తాపస స్త్రీ తను తపస్సు చేస్తూ ఉన్నది. తయా దత్తాని భోజ్యాని పానాని వివిధాని చ భుక్త్వా లబ్ధబలా సంతః తయోక్తేన పథాతతః. ఆవిడ మేమందరం కూడా అక్కడికి వెళ్ళగా మాకు ఆతిథ్యాన్ని ఇచ్చింది. కొన్ని భోజ్య పదార్థాలని అలాగే పానీయాలను అవన్నీ కూడా అందించింది. మేమంతా కూడా ఎంతో అలసిపోయాం కాబట్టి మేమందరం కూడా ఆవురావురన వాటిని భుజించాం. మాకు నూతనమైనటువంటి ఉత్సాహము, శక్తి అనేది ప్రాప్తించాయి. అప్పుడు ఆవిడ ఈ మార్గంలో వెళ్ళండి మమ్మల్ని సూచించింది. అటువంటి మార్గంలో మేము బయలుదేరాం. నిర్యాయ తస్మాదుద్దేశాత్ పశ్యామో లవణంభసః సమీపే సహ్యమలయో దుర్ధరం చ మహాగిరిం. ఆవిడ సూచించినటువంటి మార్గంలో మేమందరం కూడా ప్రయాణించాం. ప్రయాణం చేసిన తర్వాత చివరి భాగంలో లవణ సముద్రాన్ని చూశాము. దానికి దగ్గరలోనే సహ్య, మలయ అలాగే దుర్ధర అనే పర్వతాలు కూడా ఉన్నాయి. తతో మలయమారుహ్య పశ్యంతో వరుణాలయం విషణ్ణా వ్యథితా ఖిన్నాః నిరాశా జీవితే భృశం. మేమందరం కూడా మలయ పర్వతాన్ని అధిరోహించాం. అక్కడ నుండి సముద్రాన్ని చూశాం. ఆ సముద్రం అంటే వరుణాలయం, వరుణదేవుని యొక్క ఇల్లు కదా అది. ఆ లవణ సముద్రం యొక్క విస్తారాన్ని చూశాం. చాలా పెద్దది. ఆ విస్తారమైనటువంటి లవణ సముద్రాన్ని చూసి మేమంతా కూడా విషాదంలో మునిగిపోయాము. ఎందుకంటే దాన్ని దాటే సామర్థ్యం లేదు కాబట్టి ఇక మాకు జీవితాలపైన ఆశ అనేది పోయినది. ఎందుకంటే అనేక శత విస్తీర్ణం యోజనానాం మహోదధిం తిమినక్రజుషావాసం చింతయంత సుదుఃఖితాః. ఆ మహాసాగరం కొన్ని వందల యోజనాల విస్తీర్ణంగా ఉంది. అందులో అనేక తిమింగలాలు అనగా తిమింగలాన్ని కూడా తినేదాన్ని తిమి అని అంటారు. అటువంటి తిమింగలాలు, మహామత్స్యాలు, అలాగే కొన్ని భీకరమైనటువంటి మొసళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని చూస్తేనే మాకెంతో భయం కలగసాగింది. దాని ద్వారా మేమెంతో విషాదాన్ని పొందాం. తత్ర నశన సంకల్పం కృత్వా సీనా వయం తదా తతః కథాంతే గృధ్రస్య జటాయోరభవత్ కథా. ఇక మేము అక్కడ ఉండి చేసే పని లేదు. ఎందుకంటే తిరిగి వస్తే సుగ్రీవుడు మమ్మల్ని వధిస్తాడు. ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకురాలేదు కాబట్టి మాకు కూడా పెద్ద అవమానంగా మాకు తోచింది కాబట్టి మేము అక్కడే అనశన వ్రతానికి మేము సంకల్పం చేసుకున్నాం. అనగా ప్రాయోపవేశం, ప్రాణం పోయేంత వరకు కూడా ఆహారాన్ని గాని నీటిని గాని స్వీకరించకుండా ఉండటం, ఇదే ప్రాయోపవేశం. ఆ విధంగా ప్రాణాలను త్యజించాలని మేమందరూ కూడా నిరాహారంగా అక్కడే కూర్చుని ఉన్నాం. అదే సందర్భంలో శ్రీరాముని యొక్క కథను మేము చెప్పుకునే సందర్భంలో జటాయువు యొక్క ప్రసంగం దాకా కూడా మేము అక్కడ చెప్పుకున్నాం. తతః పర్వత శృంగాభం ఘోర రూపం భయావహం పక్షిణం దృష్టవంతస్మ వైనతేయమివాపరం. అప్పుడు ఉన్నట్టుండి పెద్దగా శబ్దం వస్తుంది. చూస్తే గరుత్మంతునిలే విశాలమైనటువంటి శరీరం కలిగినవాడు, ఘోరమైన రూపం కలిగినవాడు, చూస్తే ఎంతో భయంకరంగా ఉండేటువంటి ఒక పక్షిరాజును చూశాం. చూస్తే సాక్షాత్తుగా వైనతేయుడే మాపైన యుద్ధానికి వస్తున్నాడా
అంతగా అది కనబడుతుంది. సోస్మానతర్కయద్ భోక్తుం అథాభ్యేత్య వచోబ్రవీత్ భోః కయేష మమ భ్రాతుః జటాయోః కురుతే కథాం. మేమందరూ కూడా ఎప్పుడైతే జటాయు యొక్క వృత్తాంతాన్ని చెప్పామో ఆ పక్షీంద్రుడు మమ్మల్ని అందరూ కూడా భక్షించాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడేమో, కానీ మా వద్దకు వచ్చి అతను ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఓ నాయనలారా, మీరెవరు? నా సోదరుడైనటువంటి జటాయు యొక్క వృత్తాంతాన్ని ఎందుకు చెబుతూ ఉన్నారు? జటాయు మీకు తెలుసా అని మమ్మల్ని ప్రశ్నించాడు. అలాగే తన గురించి తను చెప్పుకుంటూ సంపాతిర్నామ తస్యాహం జ్యేష్ఠో భ్రాత ఖగాధిపః అన్యోన్య స్పర్ధయారూఢౌ ఆవామాదిత్య సత్పదం. నేనెవరినో తెలుసా? ఆ జటాయు యొక్క జ్యేష్ఠ సోదరుడిని, నా పేరే సంపాతి. ఈ విషయాన్ని మార్కండేయ మహర్షి గారు జటాయు యొక్క వృత్తాంతం చెప్పేటప్పుడే చెప్పారు. ఆ సంపాతిని నేనే. మేమిద్దరం కూడా మహాబల పరాక్రమాలు కలిగిన వారిమి. పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి, గోళ్ళు ఉన్నాయి. మేమిద్దరం కూడా పందెం వేసుకుని సూర్యమండలం దాకా కూడా వెళ్ళిపోయాం. అంత ప్రభావం కలిగిన వారి మేమిద్దరం కూడా. అప్పుడు తతౌ దగ్ధా విమౌ పక్షౌ నదగ్ధౌ తు జటాయుషః తదా మే చిరదృష్టః సః భ్రాతా గృధ్రపతి ప్రియః నిర్దగ్ధ పక్షః పతితః అహమస్మిన్ మహాగిరౌ. ఆ సంపాతి తన గురించి తను చెప్పుకుంటూ ఉన్నాడు. మేమిద్దరం కూడా పందెం వేసుకుని సూర్యమండలం దాకా ఎగిరి వెళ్ళాము. ఆ సూర్యుని యొక్క తాపం చేత, వేడి చేత నా 2 రెక్కలు కూడా కాలిపోయాయి. ఆ కాలిపోయి నేను అక్కడ సూర్యమండలం నుండి పడి పైనుండి కిందికి పడిదిగో ఇక్కడే ఉన్నాను. కానీ నా అన్నగారైనటువంటి జటాయు ఎక్కడ ఉన్నాడు? ఈ విషయం నాకు తెలియదు. ఎంతో కాలమైంది అతన్ని చూసి. అతని గురించి మీరు చెబుతూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉంది. తస్సైవం వదతోస్మాభిః హతో భ్రాతా నివేదితః వ్యసనం భవతశ్చేదం సంక్షేపాద్వై నివేదితం. ఆ సంపాతి యొక్క మాటలు విన్న తర్వాత జటాయు యొక్క మరణ వార్తని కూడా మేము చెప్పాం. ఈ విధంగా సీతా అమ్మవారిని కాపాడే సందర్భంలో రావణుని చేత వధింపబడ్డాడు జటాయువు. అందుకు కారణమైనటువంటి విషయాలన్నీ కూడా సంక్షేపంగా చెప్పాం మేము. ససంపాతి స్తదా రాజన్ శ్రుత్వా సుమహద ప్రియం విషణ్ణచేతాః పప్రచ్ఛ పునరస్మానరిందమ. ఓ యుధిష్ఠిర, ఈ అత్యంత అప్రియకరమైనటువంటి వృత్తాంతాన్ని విని ఆ సంపాతి హృదయంలో ఎంతో దుఃఖాన్ని చెందాడు. ఓ అరిమర్దన, అతడు మళ్ళీ మమ్మల్ని ఈ విధంగా అడిగాడు. కస్సరామ కథం సీత జటాయుశ్చ కథం హతః ఇచ్చామి సర్వమేవైతత్ శ్రోతుం ప్లవగ సత్తమాహ. ఇంతవరకు కూడా రాముని యొక్క వృత్తాంతాన్ని సంక్షేపంగా చెప్పారు వానరులందరూ కూడా. ఇప్పుడు ఆ సంపాతి ప్రశ్నిస్తూ ఉన్నాడు, రాముడెవరు? సీతాదేవి ఎవరు? వీరిని సీతామ్మవారిని కాపాడటానికి జటాయు వెళ్ళిన ఎందుకు? ఈ అన్నిటిని కూడా విస్తారంగా చెప్పండి అని సంపాతి కోరాడు. తస్యాహం సర్వమేవైతత్ భవతో వ్యసనాగమం ప్రాయోపవేశనే చైవ హేతుం విస్తరశోబ్రువం. ఆంజనేయ స్వామి వారు చెబుతున్నారు, అప్పుడు నేను నీ కథను అనగా శ్రీరాముని యొక్క కథని మొత్తాన్ని కూడా వివరంగా చెప్పాను. అలాగే సీతాన్వేషణకై సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత మేము బయలుదేరాము. సీతమ్మవారు దొరకలేదు కాబట్టి మేమిక్కడ ప్రాయోపవేశానికి సంకల్పించాము. ఈ సమస్త వృత్తాంతాన్ని కూడా వివరంగా చెప్పాము. సోస్మానుత్థాపయామాస వాక్యే నానేన పక్షిరాట్ రావణో విదితో మహ్యం లంకా చాస్య మహాపురి. అతను అనగా సంపాతి మాకెంతో ఉత్సాహం పలికేటువంటి మాటలను చెప్పాడు. అతను చెబుతున్నాడు, ఆ రావణాసురుడు తెలుసు, అలాగే రావణుని యొక్క లంకాపట్టణం కూడా నాకు తెలుసు. దృష్టా పారే సముద్రస్య త్రికూట గిరి కందరే భవిత్రీ తత్ర వైదేహి నమేస్త్యత్ర విచారణ. సంపాతి యొక్క పరాక్రమం ఎటువంటిది అంటే సూర్యమండలం దాకా కూడా వెళ్ళినవాడు. అటువంటి వాడికి లంకాపట్టణానికి వెళ్ళడం ఒక లెక్కన. అందుకోసమే సంపాతి చెప్పాడు, ఈ సముద్రానికి అవతలి ఒడ్డులోనే ఆ లంకాపట్టణం ఉన్నది. అక్కడ తప్పగా మైథిలి అనగా సీతాదేవి అక్కడే ఉండవచ్చు. నేను ఆ లంకాపట్టణాన్ని చూశాను, ఇందులో అనుమానించిన విషయమే లేదు. ఖచ్చితంగా కూడా ఆ దుష్ట రావణుడే సీతాదేవిని అపహరించి ఉండవచ్చో ఏమో. ఇతి తస్య వచశ్రుత్వా వయముత్థాయ సత్వరాః సాగరాక్రమణే మంత్రం మంత్రయామః పరంతప. ఓ పరంతప,
ఆ సంపాతి యొక్క మాటలు విన్న తర్వాత మేమందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఆ సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచించాం. ఎందుకంటే సముద్రం చాలా విస్తారంగా ఉంది, అలాగే అందులో ఎన్నో క్రూర ప్రాణులు కనబడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో ఎలా సముద్రాన్ని దాటాలి అని మేము ఆ విషయాన్ని మేము చూస్తూ ఉన్నాము. నాధ్యవాస్యత్ యదా కశ్చిత్ సాగరస్య విలంఘనం తతః పితరమావిశ్య పుప్లువేహం మహాండవం శతయోజన విస్తీర్ణం నిహత్య జలరాక్షసీ. విస్తారమైనటువంటి ఆ సుందరకాండని మార్కండేయ మహర్షి గారు మనకి సంక్షేపంగా అందిస్తూ ఉన్నారు. అప్పుడు మాలో ఈ సముద్ర ఉల్లంఘన యొక్క సాహసానికి ఎవరు కూడా పూనుకోలేదు, అందరు కూడా భయపడుతూ ఉన్నారు. కానీ ఆంజనేయ స్వామి వారు చెబుతున్నారు, నా తండ్రి అయినటువంటి పవనుడు అనగా వాయుదేవుడు, ఆ వాయుదేవుని యొక్క అనుగ్రహం చేత, అతని యొక్క స్వరూపం, అతని యొక్క సామర్థ్యం చేత అతను నాలో ప్రవేశించి ఆ శతయోజన విస్తీర్ణమైనటువంటి మహామహా క్రూర ప్రాణులతో కూడినటువంటి ఆ సముద్రాన్ని నేను లంఘించాను. నాకు మార్గమధ్యంలో వచ్చినటువంటి జల రాక్షసిని కూడా నేను సంహరించాను. సింహిక ఇత్యాది విషయాలన్నీ కూడా ఆంజనేయ స్వామి వారు సంక్షేపంగా చెప్పారు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరికైతే మూల రూపంలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయో అవన్నీ కూడా అవతార రూపంలో కూడా కొందరికి ఉంటాయి, కొందరికి మాత్రం ఉండవు. ఉదాహరణకి బలరామునికి అన్ని శక్తి సామర్థ్యాలు లేవు, కానీ ఎప్పుడైతే గుర్తు చేసుకుంటాడో అప్పుడు మాత్రం ఆ శక్తి సామర్థ్యాలు అతనికి కలుగుతాయి. ఈ విషయాన్ని వాతాసురుడిని సంహరించే సందర్భంలో చూస్తాం. గాలి లోపల ఆ అసురుడు పైకి తీసుకువెళ్ళగా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, నీ మూల స్వరూపాన్ని తెలుసుకో అని చెప్పిన వెంటనే తన మూల స్వరూపుడైనటువంటి శేషుని స్మరించుకున్నాడు. ఆ శేషుని యొక్క శక్తి సామర్థ్యాలు, అతను పొందినటువంటి బరువు అంతటి ఆ భారాన్ని మోయకుండా ఆసురుడి కింద పడి తను మరణించాడు. కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి గురించి చెబుతూ ఆ వాయుదేవంలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఎప్పుడూ కూడా సక్రియంగా ఉంటాయి ఆంజనేయ స్వామి యందు. అందుకోసమే ఆంజనేయ స్వామి వారు చెప్పారు, నేను మాత్రం ఎటువంటి కష్టం లేకుండా సరళంగా సముద్రాన్ని లంఘించాను. లంఘించిన తర్వాత ఆ లంకాపట్టణంలో ఆంజనేయ స్వామి వారి యొక్క చేష్టలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములిని సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh